ఆయుష్య హోమం, పంచభూత శాంతి హోమం నిర్విఘ్నంగా జరిగాయి. ఇక నామకరణం జరగాలి. గురుగారు, ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే మా కుటుంబంలో లేక పుట్టిన మగబిడ్డ. వీడు నా ఆస్తిని కూడబెట్టేవాడు కాకపోయినా పర్వాలేదు, ధర్మాన్ని నిలబెట్టేవాడిగా ఉండాలని దీవించండి. అద్భుతం, మహాద్భుతం. అందరి అరచేతుల్లో గీతలే ఉంటాయి. వీడి అరచేతిలో కొందరి తలరాతలే ఉన్నాయి. ఆయుధం పట్టి మృత్యువుతో పోరాడేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మృత్యువే వీడి ఆయుధం. మృత్యుంజయుణ్ణి కన్నావు. పూజారి గారు, ఏం జరిగింది? ఏం చెప్పమంటారు రాజు గారు? ఆ మునిస్వామి తమ్ముడు వీరాస్వామి గుడి దగ్గరకు వచ్చి మేం పూజ చేస్తున్న ఆవుని కబేళాకి తీసుకెళ్లిపోయాడయా. ఏ జాతైనా సరే పాలు తాగే వయసులో బిడ్డ తల్లి దగ్గరే ఉండాలి. ఏం బతుకులరా మీవి? ఎన్నిసార్లు చెప్పాను వ్యాపారం ఆపాలి, మీ దౌర్జన్యం అలాగాలి అని. వినరా? ఎందుకు వినాలి? ఆవంటే మతమో నమ్మకమో కాదురా, 4 పాదాల నడిచే ధర్మం. ఇక్కడ ఒక్క ఆవు మీద చేయి పడ్డా నేను ఊరుకోను. అనుభవాలిచ్చేది అమ్మరా, ఆవు కూడా అమ్మేరా. తన బిడ్డలను వదిలేసి అందరి బిడ్డల కోసం బతికి అమ్మరా. అమ్మని చంపేస్తారా? నీకు నాకు నేచర్ అవసరం, కానీ నేచర్కి కూడా గోవు అవసరం. రేయ్, పశువులన్నింటినీ వదిలేయండి. రాజుగారు, ధర్మం మీకు రుణపడి ఉంటుంది. తీసుకెళ్ళండి. పాసం మనుషుల కంటే పశువులకే ఎక్కువ ఉంటుంది. ఉండనివ్వండి, ఒక 4 రోజులు ఉంచుకుని తర్వాత పంపిస్తాం. రాయ్, వీడిని తీసుకెళ్లి చెట్టు కట్టేయండి. వీడా గోవు కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి. అప్పటి వరకు వీడిక్కడే ఉంటాడని వీళ్ళన్న మునుస్వామికి కబురు చేయండి. పర్మిషన్ ఇస్తే 100 ఎకరాలు తవ్వేసుకుంటారు. అడిగితే ఆఫీసర్లను కొనేస్తారు. నేనలా అమ్ముడు పోయే రకం కాదు. రే ఆఫీసర్, క్వారీలో ఉన్నావు. మొక్కల కింద నరికి ఎక్కడ పాతేసినా ఎవరికి తెలీదురా. మా అన్నయ్య చెప్తున్నాడుగా, మూసుకొని విను, లేకపోతే ఎందుకురా అంత కోపం? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబావు. చిన్నపిల్లలు సిన్సియర్ ఆఫీసర్లు కోపడితే మాట వినరురా. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఏమండి, పురాణాలు చదువుతారు కదా, వామనుడు ఐడియా ఉన్నాడా? 3 అడుగులు పర్మిషన్ తీసుకుని భూమి ఆకాశం మొత్తం కబ్జా చేస్తే దేవుడు అన్నాడు. అరే, నేను 10 ఎకరాలు పర్మిషన్ తీసుకుని 100 ఎకరాలు తవ్వుకుంటుంటే నన్ను క్రిమినల్ అంటున్నారు. లాజిక్ మిస్ అవలా? సార్, మీరు పోతే మీ ప్లేస్లో ఇంకో ఎంప్లాయీని ఊహించుకోవచ్చు. అదే మీ మిస్సెస్కి ఇంకో మగాన్ని ఊహించుకోగలరా? అయ్యా అయ్యా అయ్యా, ఏమైందిరా? రాజుగారు తమ్ముని కట్టేసినయ్యా. ఎంత అయిపోయినా ఇంటలేదయ్యా. అన్నా,
ఆ రాజుగాడిని తెచ్చి నీ కళ్ళ ముందే కాల్చి బూడిద చేసేస్తా. డేయ్, తప్పురా. వాడికి ఊరు కావాలి, మనకి ఊరు కావాలి. కానీ ఊరికి వాడు కావాలి. సారీయే కదా, చెప్పేస్తే పోలా. నా గాజులు ఎలా ఉన్నాయి? నువ్వు వేసుకుంటే ఈ గాజులకే అందం వచ్చిందే. చూడు నా గాజులు. బాగున్నా వదినా, బాబుని చూసావా? నిద్దట్లోనే నవ్వుతున్నాడు. ఊహ తెలియని వయసులో పిల్లలతో దేవుళ్ళు ఆడుకుంటారంట. నా కొడుకుతో ఏ దేవుడు ఆడుకుంటున్నాడు? ఇంకెవరే, నీకు ఇష్టమైన శివుడే అయి ఉంటాడు. ఒక్క ముద్ద తిను. నమస్తే రాజుగారు. నమస్తే. మీరు నన్ను సారీ చెప్పమన్నారంట. మా వాడికి బుద్ధి చెప్పినందుకు మీకు థ్యాంక్స్ కూడా చెప్పి వాడిని తీసుకెళ్దామని వచ్చాను. రండి, భోంచేస్తూ మాట్లాడుకున్నా. అనే ఈడికి మర్యాద ఏంటి? తప్పురా. భోజనాల వేళ ఇంటికొచ్చిన వాడు శత్రువైనా సరే అతిథితో సమానం. మునుస్వామి, రా భోంచేద్దాం. ఏంట్రా నువ్వు? చెప్పాను కదరా రాజుగారు మంచితనం గురించి. థ్యాంక్ యూ రాజుగారు. సారీ, ఇంకొక్కసారి. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. విశ్వదాభిరామ వినురవేమ. ఊర్లో లిక్కర్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నా, అడ్డం వచ్చావు. కూలి జనం పాకలేసుకున్న పూర్వంబోకు స్థలాలు గవర్నమెంట్ దగ్గర కొనేద్దాం అనుకున్నా, పట్టాలు ఇప్పించేసావు. ఏదో భూములు తవ్వుకుని మా బతుకులు మేము బతుకుతుంటే ఇల్లీగల్ మైనింగ్ కంప్లైంట్ ఇచ్చావు. ఎప్పట్రా నువ్వు? తరాల తరబడి పెత్తనం చేయడానికి ఈ ఊరేమన్నా నీ రక్తపు సొత్తా? ఏడి వాడేడి నీ వారసుడు? నేనేం చేయనమ్మా, బాబుని అసలేం చేయను. ఎవరి రాజకుమారుడు? మహాజాతకుడు అంటగా. వీడి చేతిరాతలో మా తలరాతలు మార్చేస్తాయంటగా. అన్నా ఇక్కడ ఉన్నా. ఏరా పులిరాజు, అమ్మవారికి బలవడానికి ఇక్కడ దాకా వచ్చి చచ్చావా? అన్నా, శత్రుశేషం సున్నా.
సాక్ష్యం చెప్పలేకపోయినా సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. ఈ సంఘటన చూసిన ఏ కన్ను ప్రాణాలతో ఉండకూడదు. మన వాళ్ళ శవాళ్ళ మంటల్లో పడేంట్రా.